చెల్లో చెల్లో కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అప్పట్లో తెలుగునాట టాప్ యాంకర్స్ లో ఉదయ్ భాను ఒకరు. ఎన్నో షోలను తనదైన యాంకరింగ్ తో హిట్ చేశారు. ఉదయ్ భాను హోస్ట్ చేస్తే చాలు ఆ షో హిట్ అనే అంతలా పేరు పడిపోయింది. ఉదయ్ భాను ఎనర్జెటిక్ యాంకరింగ్ కి అప్పట్లో ఎందరో ఫ్యాన్స్ ఉండేవారు. అంతటి స్టార్డమ్ చూసిన ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయా? కొందరు సిండికేట్ గా మారి ఆమె అవకాశాలకు గండి కొడుతున్నారా? తాజాగా ఉదయ్ భాను చేసిన సంచలన వ్యాఖ్యలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ ఈవెంట్ కి హోస్ట్ గా ఉదయ్ భాను రావడం విశేషం. ఇదే విషయాన్ని ఆ వేడుకకు గెస్ట్ గా హాజరైన దర్శకుడు విజయ్ కనకమేడల ప్రస్తావించాడు. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్లీ ఈవెంట్లు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది అని విజయ్ అన్నాడు. చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ ఈవెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. దీనికి ఉదయ్ భాను ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ఇదొక్కటే చేస్తున్నాను, మళ్లీ చేస్తానని గ్యారంటీ లేదు. రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్దగా సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో ఈవెంట్ చేయగలిగా అని ఉదయ్ భాను అన్నారు. ఒకటే చేస్తానండి, మళ్ళీ చేస్తానని గ్యారంటీ లేదా? రేపే ఈవెంట్ అనుకుంటాం, చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం చెప్తాను మనసులోంచి. ఉదయ్ భాను మాటల్ని బట్టి చూస్తే ఇక్కడ కొందరు సిండికేట్ గా ఏర్పడి తనలాంటి వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనిపిస్తోంది. నిజానికి అప్పట్లో సుమా, ఝాన్సీ, ఉదయ్ భాను టాప్ యాంకర్స్ గా ఉండేవారు. వీరిలో యూత్ లో ఎక్కువగా ఉదయ్ భానుకి ఫాలోయింగ్ ఉండేది. సుమా ఇప్పటికీ యాంకరింగ్ లో రాణిస్తోంది. ఝాన్సీ నటిగా మారి సినిమాలు చేస్తోంది. అయితే ఉదయ్ భాను మాత్రం అటు యాంకర్ గాను ఇటు యాక్టర్ గాను బిజీగా లేరు. ఒక ట్రెండ్ సినిమాలో నటించారు. లీడర్, జులై వంటి సినిమాలో ప్రత్యేక గీతాలు మెరిశారు. కానీ పూర్తి స్థాయిలో నటిగా బిజీ అవ్వలేదు. అలా అని యాంకర్ గా షోలు కానీ ఈవెంట్లు గానీ పెద్దగా చేయట్లేదు. ఉదయ్ భాను తనకి ఆసక్తి లేక యాంకరింగ్ తగ్గించారేమో అనే అభిప్రాయం ఇప్పటిదాకా ఉండేది. కానీ కొందరు ఉదయ్ భానుకు ఈవెంట్లు లేకుండా చేస్తున్నారని ఆమె తాజా కామెంట్స్ తెలుపుతున్నాయి. ప్రస్తుతం సినిమా ఈవెంట్లు అంటే మొదట వినిపించే పేరు సుమ. పెద్ద సినిమాల ఈవెంట్లు ఎక్కువగా సుమనే చేస్తూ ఉంటారు. ఇక చిన్న మీడియం రేంజ్ సినిమాలకైతే మంజుష, గీతా భగత్, శ్రవంతి వంటి వారు ఎక్కువగా హోస్ట్ చేస్తున్నారు. మరి ఈ యాంకర్ల ఎంపిక ఎలా జరుగుతుంది? ఈవెంట్ల మేనేజర్ల చేతిలో ఉందా, పిఆర్ఓ చేతిలో ఉందా, లేక మూవీ టీం ఇన్వాల్వ్ అవుతుందా? అసలు ఉదయ్ భానుకి అవకాశాలు రాకుండా చేస్తున్నది ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఉదయ్ భాను అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. టాలెంటెడ్ యాంకర్ కి అవకాశాలు లేకుండా చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు.